హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ను. ట్విస్ట్ అండ్ టర్న్స్ భాగంగా హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఏరియాస్ చూసినట్లయితే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకత్పుర, బహదూర్పుర ఉన్నాయి. సో మనము గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చూసినట్లయితే ఈ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏఐఎంఎం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, టీపీఎస్ ఇండిపెండెన్స్ది మనం చూసినట్లయితే కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది. 1952, 57, 62, 67, 1977, తర్వాత 1980. సో ఎంఐఎం 9 సార్లు, అంటే ఇండిపెండెంట్ 84లో కలుపుకుంటే 10 సార్లు గెలిచినట్లు. 1989, 91, 96, 98, 99, 2004, 2009, 2014 and 2019. తెలంగాణ ప్రజాసమితి 1971లో గెలిచింది. ఇండిపెండెంట్గా సలావుద్దీన్ ఓవైసీ 1984లో గెలిచారు. మనం ఇక్కడ టోటల్ ఓటర్స్ చూసినట్లయితే 21.7 లక్షల ఓటర్స్ ఉన్నారు. అక్షరాస్యత అంటే లిటరసీ రేట్ మనం చూసుకున్నట్లయితే 73.34%, ఎస్సీ వాళ్ళు 4.2%, ఎస్టీ 1.3%, ముస్లిమ్స్ ఇక్కడ దాదాపుగా 60% ఉన్నారు. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. అర్బన్ మొత్తం ఇదంతా కూడా అర్బన్ ఏరియా, 100% అర్బన్ ఏరియా. మనము ఓటర్స్ టర్న్అవుట్ చూసినట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్లో 44.8% మాత్రమే ఉంది. అసెంబ్లీలో 48.9, అంటే దాదాపుగా 50% టర్న్అవుట్ కూడా ఇక్కడ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో లేదు. కానీ విచిత్రం ఏంటంటే ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీలో 100% చూపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి హిందూ ఓటర్స్ చాలా తక్కువగా ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నారు అనేటటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఈ కాంటెస్ట్ చేసేటటువంటి సింబల్స్ కారు, చేయి గుర్తు, కమలం గుర్తు, పతంగి. సో ఈ 4 ముఖ్యమైనటువంటి పార్టీలుగా మనం చెప్తున్నాము. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్, తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా తనే. ఇది బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు గారు, తర్వాత మన కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. సో మనము ఈ 2004 నుంచి చూసినట్లయితే అసదుద్దీన్ ఓవైసీ 2004లో కానీ, 9లో కానీ, 14లో కానీ, 2019లో కానీ తిరుగులేని మెజారిటీ తోటి ఈ 4 పార్లమెంటరీ ఎన్నికల్లో తన విజయాన్ని సత్తాను చాటారు. తర్వాత మనం ఈ 2009లో చూసినట్లయితే ఇక్కడ డిలిమిటేషన్ జరిగింది. తాండూరు, చెవెల్ల మరియు వికారాబాద్ స్థానాల్లో కొత్తగా మలక్పేట్, బహదూర్పుర మరియు గోషామహల్ ఏరియాస్ ఇక్కడ ఈ 2009లో వచ్చింది. మనం 2009 మనము ఈ పార్లమెంటరీ ఎలక్షన్ చూసినట్లయితే అసదుద్దీన్ ఓవైసీకి 3,08,061 ఓట్లు, అంటే 42.1%. జాహిద్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్ 1,94,098, 26.6%. ఇతను తెలుగుదేశం పార్టీ నుంచి సో కాంటెస్ట్ చేయడం జరిగింది. సో లక్ష్మణ్ రావు గౌడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, తర్వాత బీజేపీ నుంచి సతీష్ అగర్వాల్ పోటీ చేయడం జరిగింది. 2014 చూసినట్లయితే మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పినట్లే అసదుద్దీన్ ఓవైసీ 5,13,868, అంటే 52.9% ఓట్లు సాధించుకోగలిగారు. భగవంతరావు గారు సో 3,11,336, అంటే 32.1% మాత్రం వచ్చింది. కాంగ్రెస్కు 5.1%, బీఆర్ఎస్కు 3.8 మాత్రమే ఇక్కడికి వచ్చింది. సో మనం 2019 సో గత పార్లమెంటరీ ఎలక్షన్స్ మనం చూసినట్లయితే అగైన్ అసదుద్దీన్ ఓవైసీ 5,17,471, అంటే దాదాపు 60% ఓట్లు తను గెలుచుకున్నారు. భగవంతరావు 2,35,285, 26.8% ఈ బీజేపీ నుంచి గెలిచారు. ఇక్కడ ఫిరోజ్ ఖాన్కు 5.7, తర్వాత పుస్తే శ్రీకాంత్ గారికి 7.2% మాత్రం వచ్చింది.
ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 1952 నుంచి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే అహ్మద్ మొయినుద్దీన్ 1952లో గెలుపొందినటువంటి క్యాండిడేట్. 1957లో వినాయకరావు గారు. తర్వాత మనం మేల్కోటే పేరు చాలా విన్నాము. మేల్కోటి హైదరాబాద్ పర్టికులర్గా మేల్కోట్ పార్క్ కూడా ఉంది. మేల్కోటే గారికి 1962లో 67లో 71లో వీరు పార్లమెంట్ నుంచి గెలుపొందడం జరిగింది. కేఎస్ నారాయణ గారు 1977, 80. దాని తర్వాత 10 సార్లు ఈ ఎంఐఎం మాత్రమే గెలుపొందడం మనం చూసాము. అయితే అసదుద్దీన్ ఓవైసీ తండ్రి అయినటువంటి సలావుద్దీన్ ఓవైసీ 1984 ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, తర్వాత సబ్సిక్వెంట్గా ఎంఐఎం నుంచి 1989, 91, 96, 98, 99 సలావుద్దీన్ ఓవైసీ మనం ఇంతకుముందే చెప్పినట్టు 2004, 9, 14 అండ్ 2019. సో మనం ఇక్కడ చాలా ప్రెస్టీజియస్గా మనం హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చెప్పుకోవచ్చు. సో 1952లో ముగ్దుమ్ మొయినుద్దీన్ పీడిఎఫ్ నుంచి చేసి ఓడిపోయారు. 1984 వి హనుమంతరావు గారు కాంగ్రెస్ నుంచి వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు. ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రముఖులు. తర్వాత వెంకయ్యనాయుడు గారు, మన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు 1996లో సో 7,000 ఓట్లతోటి మాత్రమే ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అప్పుడు 1996లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా కాంటెస్ట్ చేయడం వల్ల సో ఈ ఓట్లు చీలిపోవడం వల్ల అగైన్ ఎంఐఎం క్యాండిడేట్ మాత్రమే గెలుపొందడం జరిగింది. సో బద్దం బాలరెడ్డి 3 సార్లు కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. సో మనం 2014 అండ్ 2019 చూసినట్లయితే భగవంతరావు సో పోటీ చేయడం మనం చూసాం. కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ సో మనం ఇంతకుముందు చెప్పినట్టు 5.7 ఓట్స్ మాత్రమే పర్సంటేజ్ సంపాదించుకున్నాడు. ఈసారి తను ఎక్స్పెక్ట్ చేశాడు పార్లమెంటరీ సీట్ తనకు ఖచ్చితంగా వస్తుందని. తనకు ఈసారి పార్లమెంటరీ సీటు ఇవ్వకుండా వేరే అతనికి ఇవ్వడం జరిగింది. సో మనము కాంటెస్టింగ్ చేసేటటువంటి క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ తర్వాత 10 సార్లు గెలిచాడు. ఇది 11వ గెలవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత గారు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో నేను కూడా ఒకటి మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. తర్వాత గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు, కాంటెస్టింగ్ క్యాండిడేట్. తర్వాత కాంగ్రెస్ నుంచి సమీర్ వలీయుల్లా అంతా మనం చూసినట్లయితే ఇప్పుడు కాంపిటీషన్ ఏదైతే ఉందో ఈ పోటీ అనేది ఈ బీజేపీ మరియు ఎంఐఎం మధ్యనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉన్నప్పటికీ కూడా సో మనకు పోటీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉందనేటటువంటి విషయం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో మనము అసదుద్దీన్ ఓవైసీ గురించి తెలిస్తే అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. అతనికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, దక్కన్ మెడికల్ కాలేజ్, దక్కన్ స్కూల్ మేనేజ్మెంట్, ఓవైసీ హాస్పిటల్, ప్రిన్సెస్ ఎస్రా హాస్పిటల్, దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్. కాబట్టి ఇతను అంటే నేషనల్ పార్టీగా హైదరాబాదే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం తన సత్తా చాటిన విషయం మనం చూసాం. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి ఎంఐఎం ఎప్పుడు కూడా హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచే గెలవడం కూడా జరుగుతుంది. తర్వాత కొంపెల్లి మాధవీలత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా చాలా వండర్ఫుల్ లేడీ, చాలా డేర్ లేడీ. తర్వాత ఇది అదాలత్లో సో అప్నీ అదాలత్లో కూడా తను చాలా చక్కగా మాట్లాడము. సో అది చూసి నరేంద్ర మోదీ గారు ఇంప్రెస్ అయ్యి తనకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం కూడా మనం చూసాం. తర్వాత 2 దశాబ్దాలుగా ఆమె లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసింది. తను నృత్యకారిని, దాదాపు 100 ప్రోగ్రామ్స్ ఇంతవరకు ఇచ్చింది. తనకు సేవా కార్యక్రమాల పట్ల చాలా మక్కువ. తర్వాత విరాంచి హాస్పిటల్ తను ప్రస్తుత చైర్మన్.
తర్వాత ఇక్కడ తను మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తర్వాత తను ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది అంటే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత తను కూడా ఈ యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీ నివాసి కాబట్టి తను పర్టికులర్గా తిరగడము, తర్వాత హిందువత్వం మీద, తర్వాత ఈ ట్రిపుల్ తలాక్ మీద కూడా చాలా చక్కగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది. తర్వాత ఈసారి ఖచ్చితంగా తనని గెలిపిస్తే ఇక్కడ హైదరాబాద్ చాలా అద్భుతంగా మారుస్తున్నా అన్నటువంటి ఆలోచనలో ఉంది. ముస్లిం మహిళలందరూ కూడా తన పట్లే ఉన్నటువంటి ఆలోచనలో మాధవీలత గారు ఉన్నారు. తను చాలా సీరియస్గా ఖచ్చితంగా ఇది గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ కాంటెస్ట్ చేయడం మనము చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది ఎంఐఎం అండ్ బీజేపీ మధ్యలో. తర్వాత శ్రీనివాస్ యాదవ్ మనం చూసాము ఇంతకుముందు, ఇతను బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నారు. ఈ మాజీ లైబ్రరీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అసాధారణ నాయకత్వం, చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ పోటీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్లు అంత సీరియస్గా తీసుకున్నట్లు మనకు కనిపించడం లేదు. వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంఐఎంకు సపోర్ట్ చేస్తున్నట్లు మనకు ఈ క్యాండిడేట్ సెలక్షన్లో మనకు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కాబట్టి తను కూడా ఎక్కువ అంటే 5.7 to 10% లోపే తనకు సీట్లు రావచ్చు. అదేవిధంగా హైదరాబాద్ అభ్యర్థిగా నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి చీఫ్ సమీర్ వలీయుల్లా పేరును కాంగ్రెస్ అధిష్టానం చివరి క్షణంలో, సో లాస్ట్ మూమెంట్లో 25th రోజు అనుకుంటాను, సో లాస్ట్ నామినేషన్ ఇచ్చే రోజు తన పేరు ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఎంఐఎంకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఇతని చదువు ఇంటర్మీడియట్ వరకే చదివాడు. 6 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఈ ఐఎన్ఎస్ ఛానల్ వ్యవస్థాపకుడు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. తర్వాత మనం ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఇక్కడ కాంటెస్ట్ ఏదైతే ఉందో 1999 నుంచి మనం 2019 చూసినట్లయితే బీజేపీ మధ్యలోనే, బీజేపీ ఎంఐఎం మధ్యలోనే ఈ కాంటెస్ట్ అనేది చాలా సివియర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. 1999లో చూస్తే ఎంఐఎంకు 14.4%, బీజేపీకి 35%. అప్పుడు బద్దం బాలరెడ్డి గారు, ఇంతకుముందు నేను చెప్పాను 3 సార్లు తను టఫ్ కాంటెస్ట్ ఇవ్వడం జరిగింది. 5.7 వేరియేషన్ ఉంది, పర్సంటేజ్ వేరియేషన్ ఉంది. 2004లో సో ఈ పర్సంటేజ్ 9.4 పెరిగింది. సో 2009లో 15.4 పెరిగింది. అంటే 2009 నుంచి ఈ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది. అంటే 60% వరకు కూడా ఈ ఎంఐఎం సాధించుకోగలుగుతుంది. ఈ బీజేపీ పర్సంటేజ్ 2004లో 32%, 2019లో 27% ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మాధవీలత వల్ల ఈ పర్సంటేజ్ అనేది చాలా సబ్స్టాన్షియల్గా బీజేపీకి ఇంప్రూవ్ అవ్వడంలో నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో మన ఏది ఏమైనా కూడా సో హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అనేది సో ఈ మాధవీలత కాంటెస్ట్ చేయడం వల్ల ఇది జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా పాపులారిటీ సంపాదించినటువంటిది. చాలా ప్రెస్టీజియస్గా ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీని చూస్తున్నారు. ఎవరు గెలుపొందుతారు? సో మళ్ళీ ఎంఐఎం రిపీట్ చేస్తుందా లేకపోతే బీజేపీకి ఛాన్స్ ఉందా అనేటటువంటిది ఉత్కంఠ అందరిలో ఉంది. కాబట్టి మనం వేచి చూడాలి. May 13th ఒకవేళ ఓటింగ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయినట్లయితే, హిందువుల ఓట్లు ఇంప్రూవ్ అయినట్లయితే, ముస్లిం మహిళలు కూడా ఒకవేళ మాధవీలతకు ఇచ్చినట్లయితే సబ్స్టాన్షియల్గా చేంజ్ అనేది మనకి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మిగతా వాళ్ళకు షేర్ చేయండి. సో మిగతా వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. నన్ను ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.